హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి. మరి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, 45-65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. పాత వారికి ఎంత పెంచుతున్నారు, మరి కొత్త వారికి ఎప్పుడు మరి వీరు కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంతమందికి రద్దు చేస్తారు తెలుసుకునే ముందు, ఎందుకు రద్దు చేస్తారు తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి చూపిస్తుంది. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా బూస్టప్ అవుతుంది ఈ వీడియో అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చేరుతుంది. ఒక లైక్ చేయడం వల్ల షేర్ చేయండి, సమాచారం అందరికీ చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ గంటను, ఆల్ సింబల్ గంటను నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆసరా చేయుత పెన్షన్లు అయితే తెలంగాణలో వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళకి, 45-60 సంవత్సరాల వయసు గల వారికి ఇక 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. చాలామంది 3 నెలల వరకు వాళ్ళ ఖాతాలో మాత్రము అలాగే మీకు పెన్షన్ రాగానే అలాగే ఉంచేస్తున్నారు పాతవారు. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మీ అకౌంట్లో అలాగే జమ చేసుకోవడం వల్ల ఇబ్బందుల పాలవుతారండి. వెంటనే మీరైతే తీసుకోండి, ఎందుకంటే పెన్షన్ రద్దు అవుతుంది అలా 3 నెలల వరకు తీసుకోకపోతే. అలాగే ఇక చాలామంది వికలాంగులకు సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా రద్దు అవుతుంది. అలా 5-6 లక్షల మందికి అయితే రద్దు అయ్యాయి పాతవారికి. అలాగే కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డయాబెటిస్, క్యాన్సర్, హార్ట్, కిడ్నీస్ వీళ్ళందరి పేషెంట్స్కు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఇక ఈ పాతవారి లబ్ధిదారులతో పాటు వీళ్ళకి కూడా వెరిఫికేషన్స్ అయినాక వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. వెరిఫికేషన్లో ఇప్పుడు విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే వస్తున్నారు. సదరం సర్టిఫికేట్ వికలాంగులకు అయితే చెక్ చేస్తున్నారు. వితంతువులకు వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ కూడా చెక్ చేస్తున్నారు. మీరు వెంటనే అయితే సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే మాత్రం మీకు పెన్షన్ అనేది రద్దు అవుతుంది. పాతవారికి 5 లక్షల మందికి అయితే రద్దు అయ్యాయి, మీకు కూడా రద్దు అవుతాయి. వెంటనే మీరు అయితే వికలాంగుల సదరం సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. అలాగే వితంతువులు మీ భర్త సర్టిఫికేట్ పాతవారికి, కొత్త వారికి ఏప్రిల్ ఎన్నికలైన తర్వాత లోక్సభ ఎన్నికలైన వస్తాయి.